ఈసారి ఈసీ కొంచెం స్ట్రిక్ట్గానే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ 1. ఇంతకుముందు ఏంటంటే ర్యాలీలు గీలీలు చేయాలన్నా, గుంపులు కూడాలన్నా మినిమం 5గురే ఉండాలన్న రూల్ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఈసారి ఎందుకో చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నారు. మొన్న కూడా ఆయన హరీష్ రావు గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టడానికి వెళ్తే 5గురే ఉండాలండి అని చెప్పారు. ఆయన 50 మందిని తీసుకెళ్లేసరికి 4 పంపించారు. ఇకపోతే అంతెందుకు ఏపీ సైడ్ కూడా అలాగే ఉన్నారు. మొన్న జగన్ గారికి నోటీసులు వెళ్ళాయి, అలాగే పవన్ కళ్యాణ్కి నోటీసులు ఇచ్చారు. అంటే గొంతు అదుపులో పెట్టుకొని మాట్లాడండి, మాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం. ఇక అసలు విషయానికి వస్తే నిన్న కేసీఆర్ గారి విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వీళ్ళందరి గురించి నాకు అనవసరం. ఎందుకు కేసీఆర్ గురించే మాట్లాడాలి అంటే, ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకున్నాడు. ఉద్యమం టైంలో కూడా తెచ్చుకున్నాడు అంటే నేను కన్క్లూడ్ చేయట్లా, ఆయన చెప్తున్నాడు, మళ్ళీ నేను కన్క్లూడ్ చేయట్లా. ఆ టైంలో కూడా ఆయన ఎన్నో గొడవలు చేశాడు. అప్పుడు ఈసీ ఉంది, ఎలక్షన్స్ ముందు. అదేంటిది, మన నిరాహార దీక్ష చేసి హాస్పిటల్లో పడ్డాడు, ఏమేమో చేశాడు, జై తెలంగాణ నినాదాలు. అది ఇంకా పెద్ద నినాదాలు అవి. అంటే 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టే టైప్ ఆఫ్ ఫైట్. అవును, 2 ప్రాంతాల మధ్యలో అంత పెద్ద ఫైట్ జరిగే టైంలో కూడా ఈసీ రూల్లో ఉన్నప్పుడు ఈయన చాలా అదుపులో ఉండే ఉద్యమం గురించే మాట్లాడాడు, పద్ధతిగానే మాట్లాడాడు. రాను రాజుగుర్రం గాడిదైందని 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా అని రోడ్డెక్కి చెప్పుకుంటా ఉంటాడు కదా ఇష్టం ఉన్నట్టు. మరి అట్లాంటి ఆయనకి ఈసీ గురించి తెలీదా, ఎలా మాట్లాడాలో తెలీదా? తెలియాలి. అంటే ఇంకోటి, గవర్నర్కే మర్యాద లేదు, ప్రధానికి మర్యాద లేదు, అసలు వాళ్ళ పార్టీ తోటి నేతలకి మర్యాద లేదు, వాళ్ళ మంత్రులకి మర్యాద లేదు, లెక్క లేదు, జనాలంటే అసలు లెక్కే లేదు. అట్లా ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తికి అంటే అది అలవాటు అయిపోయింది. 10 ఏళ్ళు అలవాటు ఇప్పుడు ఈసీ అంటే లెక్కలేదు. ఈసీ మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. ఆ ఈసీ అడ్డగోలుగా వ్యవహరిస్తుందంట. ఈసీ అడ్డగోలుగా వ్యవహరించడం ఏంటి? నీ గొంతు కంట్రోల్లో ఉంటే ఈసీ ఎందుకు నీ దగ్గరికి వస్తుంది? ఊరికే పొద్దున్నే వచ్చి నీ ఇంటికి వచ్చి తలుపు తట్టి కేసీఆర్ నువ్వు ప్రచారానికి వెళ్ళొద్దు అనట్లేదు కదా. నువ్వు ఏదో చేస్తేనే కదా నిన్ను అడిగారు. అప్పటికి నీ ఎక్స్ప్లెనేషన్ కూడా అడిగారు. నీ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా లేక వేటు విధించారు. ఏమన్నాడో తెలుసా ఈయన? ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన నన్ను తిట్టలేదా, ఈయన నన్ను తిట్టలేదా, ఆయన ఏమన్నాడో తెలుసా? ఈయన నువ్వేమన్నావో చెప్పు, వాళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వు, మేము చూసుకుంటాం. అది దానికి ప్రాసెస్ ఉంటుంది. నువ్వు నిన్న వాగిన దానికి చెప్పు సమాధానం. అట్లేం లేదు, ఆయన అన్నాడు నేను అంటా, అట్లనే ఉంటుంది ఇట్లనే ఉంటుంది అంటే మూసుకొని 48 గంటలు సైలెంట్గా ఉండు, నోటికి ప్లాస్టర్ వేసుకో, బయట తిరగడానికి వీలు లేదు అని గట్టిగా చెప్పింది. ఇప్పుడు ఈసీ మీద రిటర్న్ అయినా ఇదేంటో అంటే ఇట్లాంటి పనులు చేస్తేనే మొత్తం అదేంటిది బ్యాన్ చేసి పడేస్తుంది ఈసీ. ఎంతసేపు నువ్వు ఈ ఎలక్షన్లో పోటీ చేయడానికి వీలు లేదని చెప్పి ఒక్క నిర్ణయం తీసుకుందంటే అంతే సంగతి. ఇంకా ఆ రేంజ్కి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు, ఈసీ మీద ధ్వజం ఎత్తి రేవంత్ రెడ్డి నన్ను అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, గొంతు కోస్తా, తాట తీస్తా అన్నాడు, తొక్కుతా అన్నాడు, ఆయన మీద ఏమి చర్యలు తీసుకోవట్లా, నన్ను ఎలా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అన్నాడు. ఇంకా అన్నిటికంటే అసలు విషయము, కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాల. ఇప్పుడు మనం ఇచ్చినా సరే కేసీఆర్ లోపలికి వెళ్తాడు. అసలు విషయం తెలుసా? లోపలికి వెళ్దామంటే ఆయన పార్టీ క్యాన్సిల్ అవుతుంది. మొన్నటి ఇంటర్వ్యూలో 25 ఎమ్మెల్యేలు నేను పిలిస్తే రావడం రెడీగా ఉన్నాడు అన్నాడు. అది ఎంత పెద్ద మాటో తెలుసా? ఈ టైంలో వాగడం. ఈసీ రూల్లో ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేసుకుంటూ పక్క పార్టీ నుంచి 25 ఎమ్మెల్యేలు నా దగ్గరకు వస్తారు, నాకు ఫోన్లు చేశారని చెప్పడం చాలా పెద్ద నేరం ఈసీ కంట్రోల్లో ఉండగా. దాన్ని అసలు ఎవరు పట్టించుకోవాలి? యాక్చువల్ చెప్పాలంటే మనము పట్టించుకోవాలంటే ఎవరు కంప్లైంట్ చేయలే కాబట్టి. ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నువ్వు దీని నుంచి బయటపడ్డా మళ్ళీ ఆ వీడియో బయటపెట్టి చూడండి ఈసీ గారు ఇలా జరిగింది అని ఈసీ ఆఫీస్కి వెళ్ళి చెబితే శుభ్రంగా క్యాన్సిల్ చేసి పడేస్తాను. అయితే నేను గమనించింది ఏంటంటే, తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం ఏదైతే చేశారో, ఉద్యమం టైంలో అధికారం వాళ్ళ చేతిలో లేదు, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి ఫైట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం అప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడారు. తర్వాత ఎప్పుడైతే అప్పుడు నాది ఉద్యమ పార్టీ ఇది అన్నాడు. ఉద్యమం నుంచి ఎప్పుడైతే రాజకీయ పార్టీగా మారిందో, ఇది ఫక్తు రాజకీయ పార్టీ, రాజకీయాలు చేస్తా అన్నాడు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నిజంగా పద్ధతిగానే కొట్లాడిండండి. ఇప్పుడు మళ్ళీ అధికారం పోయేసరికి
మళ్ళీ ఉద్యమం పార్టీ లాగా మాట్లాడుతున్నాడేమో, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? అప్పుడు ఉన్న ఉద్యమము సంకల్పము ఇప్పుడు లేదు. మధ్యలో ఈగో, పొగరు అన్నీ అటాచ్ అయ్యాయి. అది చెప్పారు, రాను రాను రాజగుర్రం కేసీఆర్ అయింది అన్నట్టు. ఏమైందంటే అక్కడ అప్పుడు మన ఉద్యోగాలు మనకు కావాలి, మన ల్యాండ్ ఇది మనది, ఇది మన రాష్ట్రం, మనల్ని అందరు దోచుకుంటున్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారని వ్యాఖ్యలు చేశాడు. ఆ టైంలో అది కొంచెం జనాల్లో కూడా బాగా పెద్ద ఎత్తున ఉండేసరికి మద్దతు, సరే లా అండ్ ఆర్డర్ సమస్య చాలా పెద్ద సమస్య. అటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు గొడవలు కానివ్వండి, రాళ్లతో కొట్లాడుకోవడం, ఇంకోవైపు కరీంనగర్లో కానీ వరంగల్లో కానీ ఇంకా మొత్తం పెద్ద పెద్ద ఎత్తున గొడవలు అవుతున్న టైంలో ఈయనకు చెల్లింది. ఇప్పుడు ఈయన తప్ప ఈయన తరఫున కొట్లాడడానికి ఎవరు లేరు, ఈయన కొడుకు తప్ప. మహా అయితే ఏదో ఉన్న కొన్ని రోజులు ఉన్న పాపానికి హరీష్ రావు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్కి గతి లేదని తెలిస్తే ఆయన కొత్త పార్టీ పెడతాడు, అది పెద్ద విషయం కాదు. లేదా వేరే పార్టీలో చేరతాడు, వేరే పార్టీలో చేరే అవకాశం లేదు. వీళ్ళైతే కొత్త పార్టీ పెట్టుకొని ఇంకో కొత్త తెలంగాణ ప్రాంతీయ పార్టీ వస్తుంది, వీళ్ళని తొక్కేసో వీళ్ళని చేర్చుకున్నా ఏదో చేస్తాడు. ఆయన గురించి తర్వాత మాట్లాడదాం. ఇంకా అసలు విషయానికి వస్తే కేసీఆర్ నిజంగా చెప్పాలి అంటే గొంతు అదుపులో ఉండట్లే ఈయనకి ఇష్టం. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ ఉంది, ఆ రోజు మనం మళ్ళీ మాట్లాడితే అంటే మాట్లాడిన ప్రతిసారి అయిన మాటలు ఎందుకు తీయాల్సి వస్తుందంటే నువ్వు మాటలు పద్ధతిగా లేవని పదే పదే గుర్తు చేయడానికి. రీజన్ మీ అందరినీ ఇక్కడ నుంచి మేడిగడ్డ గ్యారేజ్ దాకా పండబెట్టి తొక్కుకుంటా పోతా అన్న ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దండి. అసలు నువ్వు ఎప్పుడన్నా మాట్లాడుకో, కానీ ఇలా మాట్లాడొద్దు. లేదా నీ తరఫున నీ ఛానళ్ళల్లో ఎవరినన్నా కూర్చోబెట్టి మాట్లాడించుకో, లేకపోతే నీ కార్యకర్తలతో మాట్లాడించుకో ఎక్కడైనా, లేదా మీ సోషల్ మీడియా పోస్టులు పెట్టుకోండి. కానీ నువ్వు మాట్లాడకూడదు అలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ కూడా. సో ఇవన్నీ మర్చిపోయి ఆయన మాట్లాడు, నువ్వు విమర్శ చేయి. ఏమన్నావు? పద్ధతిగా చేసే విమర్శ ఏంటో తెలుసా? వీళ్ళు నిజంగా చెప్పాలంటే క్యూట్గా 6 గ్యారెంటీలు అమలు అవ్వట్లేదు చెప్పు, పద్ధతిగానే ఉంది. నువ్వు అలా కొట్లాడు, వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పుకుంటారు. ఉచిత బస్సు ఇచ్చారు, కాకపోతే ఏంటంటే దీనివల్ల మహిళలకు న్యాయం జరిగింది కానీ ఆటో రిక్షా కార్మికులకు అన్యాయం జరిగింది, పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈయన వాదిస్తున్నాడు. మేబీ అట్లా పోరాడు, పద్ధతిగానే ఉంది. నెక్స్ట్ ఇంకేమన్నాడు? తులం బంగారం ఇస్తా అన్నారు, వీళ్ళు ఇవ్వట్లేదు. రైతు బంధు ఇస్తా అన్నారు, ఇవ్వట్లేదు. డబ్బులు పడతాయన్నాయి, పడట్లేదు. ఇవన్నీ చెప్పు. ఈరోజు రేపు వాళ్ళు చేసుకుంటారు, అది ప్రజలకు ఉన్న అండర్స్టాండింగ్, గవర్నమెంట్కి ఉన్న అండర్స్టాండింగ్, దాని తోడు మీ ఫైటింగ్ కలిస్తే ఏదో కొలిక్కి వస్తుంది, బాగుంటుంది. ఇది ఎలక్షన్ ప్రచారం చేయాల్సిన పద్ధతి. అంతేగాని మెడలు అంచుతా, వాడిని నరాలు పీకుతా, మెడ కొరికి ఇట్లా పడేస్తా, ఏంటది? మనిషివా గాడిదివా ఇంకేమన్నావా అర్థం కావట్లా. నిజంగా ఆ రకంగా మాట్లాడేసరికంటే 10 ఏళ్ళు ఒక నియంతని చూశాడు తనలో తానే, తనకు తెలియని తాను ఒక నియంత అయ్యాడు. హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను ఇలా అవుతాను అని. అనుకోకుండా ఒక చిన్న సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్గా రాష్ట్రం విడిపోవడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మహామహులు చనిపోవడం వల్ల ఇంకెవరు అంటే ఆ పొజిషన్ని చేపట్టలేని వాళ్ళు ఉండడం, ఈయనకు అదృష్టం వరించింది.